మార్చి 17 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు రాష్ట్రంలో ఎస్ఎస్సి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మన జిల్లాకు సంబంధించి దగ్గర 21,000 విద్యార్థినులు ఈ యొక్క పరీక్షకు హాజరవుతున్నారు. ఈ అన్ని సెంటర్స్లో కూడా వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో ఇప్పుడు వేసవికాలం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క సెంటర్లో కూడా డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ విషయం ప్రతిరోజు కూడా మనం కలెక్టరేట్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డే వరకు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా డ్రింకింగ్ వాటర్ కానీ షేడ్ కానీ ఇవన్నీ కూడా మనము ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. పిల్లలందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏమిటి అంటే, ఎవరైనా ఇర్రెగ్యులర్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి కానీ పాల్పడితే సెంటర్స్ చుట్టుపక్కల కానీ సెంటర్స్ దగ్గర కానీ కఠినమైన చర్యలు చేపడతాయని మీకు తెలియజేస్తున్నాము. సో విద్యార్థులందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా రిలాక్స్డ్గా ఎగ్జామ్స్ రాస్తే మంచి ఫలితాలు వస్తాయని నేను ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎస్, సో ఈ విషయము స్టేట్ మొత్తం కూడా మనకి దృష్టిలో తీసుకురావడం జరిగింది. అందుకని మనం కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అటుగా ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళందరి మీద కూడా. ప్లస్ అక్కడ కూడా మనము సెక్యూరిటీ టైటన్ చేస్తూ ఉన్నాము. స్పెషల్ కేర్స్ మనకు రెగ్యులర్ ఎగ్జామ్స్తో పోల్చుకుంటే అక్కడ స్పెషల్ కేర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. రూమ్స్ వేయలే కదా సార్? 8:30 పైన అన్ని స్కూల్లోనే వేసినారు కదా సార్? సార్ అంటే మీరు వచ్చింది ఎప్పుడైనా సార్? సార్ అవునా? రండి అడిచేయండి కాదు సార్, ఇప్పుడు 8:30 అవుతాను కదా సార్, మీరు అతికిచ్చేది ఎప్పుడు? పిల్లలు పరిగెత్తుకొని వచ్చేది ఎప్పుడు సార్? కరెక్టే, కానీ ముందే అతికిచ్చాలి కదా, నిన్నటి నుంచే ఉండాలి కదా. ముందర అంకుల్ మీరేం ఇక్కడ న్యూస్ అదే గాంధీనగర్ మీరేం ఇక్కడ న్యూస్ ఏం
నోటీస్ బోర్డు అంటించాలి కదా, నోటీస్ బోర్డు అంటించాలి కదా. అన్ని స్కూల్లో నోటీస్ బోర్డులు అంటించుంటారు. టైం 8:45 సార్. నోటీస్ బోర్డు అంటించాలి కదా పిల్లలకి. ఎక్కడైనా సెంటర్లు కనీసం రూమ్స్ అన్నది చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇస్తే ఆ పిల్లలు ఎప్పుడు చూడు ఆ పేపర్ అన్న ఆడ అడిచినామంటే పిల్లలు చేతికి ఇచ్చిండారు. సార్ ఫస్ట్ ఆడ అతికించండి సార్. సార్ సార్ అక్కడ అతికించండి సార్. ఒక్కొక్కరు చూసుకుంటే పేపర్ చినిగిపోతుంది. అక్కడ అతికించండి, అక్కడ అతికించండి. ఏ ఊరు? ఏ స్కూల్ మా? స్కూల్ పేరు కూడా చెప్పాలి. 8:45 అయితే కూడా ఇంతవరకు నోటీస్ అంటించలేదు. ఇక్కడ పిల్లలంతా బయట ఉన్నారు. ఎప్పుడు అతికిస్తారు, ఎప్పుడు పిల్లలు పోయేది రూమ్లో. ఇలా ఆలోచించేసి ఎట్లా చెప్పండి మీరే. 10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులందరికీ మా శుభాకాంక్షలు. సో పిల్లలందరూ కూడా పరీక్షా కేంద్రాలకి సమయానికి చేరుకోవాలి. సో ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసే విధంగా అన్ని సెంటర్లు ఏర్పరిచినారు. కాబట్టి సో అందరూ కూడా టెన్షన్ని వదిలి ప్రశాంతంగా కూర్చొని పరీక్షలు రాసి సో అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్.